ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి ఎంటీఎస్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. నేను ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ గురించి వీడియో అయితే చేశాను. టోటల్ గా అత్యధిక వేకెన్సీస్ అనేది మనకి ఒక నోటిఫికేషన్ లో ఉన్నాయి. 8,326 పోస్టులతో అయితే మనకు మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి ఆల్రెడీ వీడియో అయితే చేశాను. మీరు ఇంకా చూడకపోతే చూడండి. అయితే ఈ వీడియోలో మీకు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది అనే దాని గురించి నేను మీకు క్లియర్ కట్ గా చెప్తాను. సో వీడియోని జాగ్రత్తగా ఎండ్ వరకు అయితే చూడండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ ముందుగా ఒక చిన్న విషయం ఏంటి అంటే వీడియోని లైక్ చేసి అయితే వీడియో చూడండి. అదే విధంగా మీరు ఇంకా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వకపోతే కనుక కంపల్సరీ టెలిగ్రామ్ లో అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. నేను ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ అంతా నేను టెలిగ్రామ్ లోనే పెడతాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ లో కంపల్సరీ జాయిన్ అవ్వండి. సో ఇక దీనికి సంబంధించినటువంటి డేట్స్ చూసుకున్నట్లయితే మనకు నైట్ నుంచి రాత్రి నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. అంటే జూన్ 27 నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 31 వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మరి దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటని చూసుకున్నట్లయితే నేను మీకు డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు డైరెక్ట్ గా లింక్ మీద మాత్రమే క్లిక్ చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయండి, మీకు ఈ రకంగా ఎస్ఎస్సి ఎంటీఎస్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని ఒకసారి ఓపెన్ అయితే చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే దీని గురించి అయితే పూర్తి సమాచారం అంతా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. మీరు కొంచెం లాస్ట్ లో కిందికి వెళ్ళారంటే మీకు ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్ చూడాలనుకుంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ ఎస్ఎస్సి అని చెప్పేసి ఉంది కదా, మీరు ఒకసారి దాని మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే లాగిన్ రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా, మీరు దాని మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఇక్కడ అనిపిస్తున్నటువంటి క్యాప్చా ఎంటర్ చేసేసి మీరు లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే మీరు ఇప్పటి వరకు కనుక ఈ యొక్క ఎస్ఎస్సిలో మీరు అప్లై చేయకపోతే కనుక, ఏ ఉద్యోగానికి మీరు ఇప్పటిదాకా అప్లై చేయకపోతే కనుక మీరు ఇందులో రిజిస్టర్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇదివరకే ఈ యొక్క కొత్త వెబ్సైట్లో మీరు ఇంతకు ముందు అప్లై చేసి ఉంటే కనుక, అంటే వేరే ఉద్యోగాలకు అప్లై చేసి ఉంటే కనుక మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోయి మీరు అప్లై చేసుకున్నా సరిపోతుంది. అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందని కూడా నేను ఇదే వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ రిజిస్టర్ నౌ మీద క్లిక్ అయితే చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాగిన్ అయి అప్పుడు మనం అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి వన్ టైం రిజిస్ట్రేషన్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ కింద మీకు కంటిన్యూ ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా అయితే వస్తుంది అనమాట. డూ యూ హ్యావ్ ఆధార్ అని చెప్పేసి ఉంటుంది పైన. ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ కూడా మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. అదే విధంగా కింద చూసుకున్నట్లయితే క్యాండిడేట్ నేమ్ ఉంటుంది. యాజ్ పర్ 10th క్లాస్ మెమోలో మీ పేరు ఎట్లా ఉందో సేమ్ అదే విధంగా మీ పేరుని అయితే రాయండి. అదే విధంగా ఇక్కడ హ్యావ్ యూ చేంజ్ నేమ్ ఉంటుంది, దాన్ని నోనే ఉంచేయండి. అదే విధంగా జెండర్ వచ్చేసి మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇక్కడ వెరిఫై దగ్గర కూడా ఇచ్చేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ కూడా చాలా జాగ్రత్తగా 10th క్లాస్ మెమో ప్రకారమే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ని మెన్షన్ అయితే చేయండి 2 ప్లేస్లలో. తర్వాత మీ ఫాదర్ నేమ్ ఇవ్వాలి. అదే విధంగా వెరిఫై దగ్గర మీ ఫాదర్ నేమ్ రాసేయండి. మీ మదర్ నేమ్ కూడా యాజ్ పర్ 10th క్లాస్ మెమో ప్రకారమే రాసేసేయండి. అదే విధంగా మెట్రికులేషన్ బోర్డ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఎడ్యుకేషన్ బోర్డ్ అని చెప్పేసి మీరు అక్కడ క్లిక్ చేయగానే మీరు ఏం చేస్తారంటే మీ 10th క్లాస్ బోర్డ్ అనమాట. ఒకవేళ ఏపీ వాళ్ళైతే కనుక బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. ఒకవేళ తెలంగాణ వాళ్ళైతే కనుక దాని కిందనే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అని ఉంటుంది. మీరు ఏదైనా దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా వెరిఫై దగ్గర కూడా సేమ్ టు సేమ్ అలానే సెలెక్ట్ అయితే చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే కింద రూల్ నెంబర్ ఉంటుంది. మీ 10th క్లాస్ రూల్ నెంబర్ని రాయండి. ఇక్కడ కూడా మీ 10th క్లాస్ రూల్ నెంబర్ రాయండి. 10th క్లాస్ రూల్ నెంబర్ నథింగ్ బట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్. 10th క్లాస్ మీ హాల్ టికెట్ ఉంటుంది అది. అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు 10th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ని అయితే మెన్షన్ అయితే చేయండి. ఇక్కడ వెరిఫై దగ్గర కూడా అది మెన్షన్ చేయండి. అదేవిధంగా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని ఉంది. ఇక్కడ ఏం చేస్తారంటే మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటో రాయండి. ఇక్కడ ఎస్ఎస్సి ఎంటీఎస్కి 10th క్లాసే కాబట్టి మీరు వీలైతే మెట్రికులేషన్ ఇవ్వచ్చు. మీకు ఇక్కడ ఇంటర్ ఉంటే ఇంటర్ ఇవ్వండి. ఇంటర్ వచ్చేసి ఇక్కడ 10+2 ఇంటర్ అంటారు. ఒకవేళ డిగ్రీ కంప్లీట్ అయితే కనుక ఇక్కడ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి ఇవ్వండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ యొక్క కాంటాక్ట్ మొబైల్ నెంబర్ రాయాలి. అదేవిధంగా కింద మీకు ఈమెయిల్ ఐడి కూడా రాయాల్సి అయితే ఉంటుంది. పైన మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఈ రకంగా మీకు ఒకటి ఓటీపీ సెండ్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే అక్కడ ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ పక్కన వ్యాలిడేట్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఆ వ్యాలిడేట్ మీద క్లిక్ చేశారంటే గ్రీన్ కలర్ లో వస్తుంది. అంటే ఓటీపీ అనేది కన్ఫర్మ్ అయినట్టు లెక్క. సేమ్ టు సేమ్ అంతే ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసేసి ఆ రకంగా సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసేసిన తర్వాత ఓటీపీని ఎంటర్ చేసేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే సక్సెస్ అని వస్తుంది. అప్పుడు ఓకే మీద క్లిక్ అయితే చేసేసేయండి. సో వన్స్ ఓకే మీద క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు జనరేట్ అయిపోతుంది. ఇది మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించినటువంటి కొంత డీటెయిల్స్ చదవండి. ఇప్పుడు మీకు ఒక ఈమెయిల్ వస్తుంది. మీరు ఇంతకు ఇచ్చినటువంటి ఈమెయిల్ కి మీ మొబైల్ నెంబర్ కి ఒక ఈమెయిల్ వస్తుంది. అందులో మీ పాస్వర్డ్ ఉంటుంది అనమాట. మీ పాస్వర్డ్ అయితే జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ నెంబరు అదే విధంగా మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి అని చెప్పేసి అడుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్
వచ్చేసి మీరు ఇందాక చూసారు కదా, అదే మీ రిజిస్ట్రేషన్ నెంబరు. పాస్వర్డ్ వచ్చేసి మీ యొక్క మొబైల్కి వస్తుంది, ఈమెయిల్కి లేదా మీ మొబైల్కి వస్తుంది. చెక్ చేసుకొని వాటిని ఎంటర్ చేసేసి ఇక్కడ అనిపిస్తున్నటువంటి ఈ యొక్క క్యాప్చాని ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి డైరెక్ట్గా లాగిన్ మీద క్లిక్ అయితే చేయండి. లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకోండి అని చెప్పేసి వస్తుంది. అంటే కొత్తగా మీరు ఒక పాస్వర్డ్ అయితే సెట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ ఉంది కదా, మీరు ఇంతకు ముందు లాగిన్ అయ్యేటప్పుడు కొట్టినటువంటి పాస్వర్డ్ కొట్టాలి. ఇక్కడ న్యూ పాస్వర్డ్ దగ్గర ఇక్కడ ఒకటి, అదేవిధంగా కన్ఫర్మ్ దగ్గర మీరు డీటెయిల్గా రాయాల్సి అయితే ఉంటుంది. మొత్తం మినిమం ఒక 8 లెటర్స్ ఉండాలి, ఒక క్యాపిటల్ ఉండాలి, ఒక స్మాల్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ రకంగా పాస్వర్డ్ ఉండేటట్టు అయితే చూసుకోండి. సో మీరు అక్కడ పాస్వర్డ్ మీద రాసేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఒక 2 క్వశ్చన్స్ అడుగుతుంది, సెక్యూరిటీ క్వశ్చన్స్ అని చెప్పేసి. జనరల్ గా చూడండి, క్వశ్చన్స్ ఈ రకంగా ఉంటాయి. మీరు ఎక్కడ పుట్టారు, అదేవిధంగా మీ యొక్క మదర్స్ మిడిల్ నేమ్ ఏంటి, మీ ఫేవరెట్ మూవీ ఏంటి, అదేవిధంగా మీ యొక్క ఫస్ట్ స్కూల్ నేమ్ ఏంటి, దాంతోపాటు మీ ఫేవరెట్ బుక్ ఏంటి అని చెప్పేసి ఈ రకంగా మీకు కొన్ని రకాల క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ పుట్టారు అని చెప్పేసి అడుగుతుంది ఫస్ట్ క్వశ్చన్. వాట్ సిటీ వేర్ యూ బోర్న్ ఇట్ అని చెప్పేసి మీరు ఎక్కడ పుట్టారు అది రాసుకోండి. అది కాకుండా వేరే క్వశ్చన్ ఇచ్చినా కూడా పెద్ద కష్టం ఏం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మీ ఫేవరెట్ మూవీ కానీ, అదేవిధంగా వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫస్ట్ స్కూల్, ఇట్లా ఏదో ఒకటి జనరల్గా పెట్టుకొని వాటికి సంబంధించినటువంటి ఆన్సర్ అయితే రాసుకోండి. ఎందుకోసం అంటే ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు కానీ మీరు వాటిని రికవరీ చేసుకోవడానికి వాళ్ళు అట్లా రాస్తారు. సో ఏదో ఒకటి అయితే ఇచ్చేసేయండి. అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు ఓకే మీద క్లిక్ చేయగానే మీకు మరొకసారి లాగిన్ అవ్వమంటుంది. మీరు కొత్తగా క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఉంది కదా, దాంతో అయితే మీరు లాగిన్ అయితే అవ్వండి. సో ఇక మీరు లాగిన్ అవ్వగానే నెక్స్ట్ మీ యొక్క అడిషనల్ డీటెయిల్స్ అని వస్తుంది. ఇవన్నీ అయితే మీరు ఇవ్వాలి. ఫస్ట్ వచ్చేసి మీ కేటగిరీ ఉంటుంది, మీ ఏ కేటగిరీ ఆ కేటగిరీ అయితే ఇచ్చేయండి. వెరిఫై దగ్గర కూడా సేమ్ అదే ఇచ్చేసేయండి. అదేవిధంగా నేషనాలిటీ దగ్గర మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, దాని మీద క్లిక్ అయితే చేయండి. దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని చెప్పేసి ఉంది కదా, 10th క్లాస్ మెమో మీద చూడండి మీకు ఎక్కడ పుట్టుమచ్చ ఉంది అని చెప్పేసి ఉంటుంది. ఏం లేకపోతే కనుక నో మార్క్ అని చెప్పేసి అయితే రాసేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి అడుగుతుంది. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ మీద క్లిక్ చేసి అది ఏ టైప్ ఉందో అని చెప్పేసి రాయండి, ఏం లేకపోతే నోనే పెట్టేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ పర్మనెంట్ అడ్రస్ అన్నమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ అడ్రస్ని అయితే చాలా చాలా జాగ్రత్తగా రాయండి, మిస్టేక్స్ మాత్రం చేసుకోకండి. సో ఇక్కడ మీ అడ్రస్ దగ్గర మీ హౌస్ నెంబరు, మీ విలేజ్, అదేవిధంగా మీ మండల్ రాసేయండి. తర్వాత ఇక్కడ మీ స్టేట్ దగ్గర మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ డిస్టిక్ ఉంటుంది, మీరు ఏ డిస్టిక్కి చెందిన వాళ్ళు మీ యొక్క డిస్టిక్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీ పిన్ కోడ్ అన్నమాట, మీ పిన్ కోడ్ని అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. ఒకవేళ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అదేవిధంగా మీరు ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్ 2 సేమ్ అయితే కనుక మీరు అప్పుడు ఇక్కడ ఎస్ మీద క్లిక్ అయితే చేయండి. ఎస్ మీద క్లిక్ చేయగానే మీరు పైన ఇచ్చినటువంటి అడ్రస్ మొత్తం ఆటోమేటిక్లీ మీకు కింద పేస్ట్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీ పర్మనెంట్ అడ్రస్ అదేవిధంగా మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ వేరైతే కనుక వేరైతే రాసేసేయండి. సో అన్ని ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, సక్సెస్ వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ అనమాట. సో ఈ బాక్స్ లో టిక్ మార్క్ పెట్టేసి ఇక్కడ ప్రివ్యూ ఓటీఆర్ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అని మీరు కరెక్ట్ ఇచ్చారా లేదా అని చెప్పేసి 1-2 సార్లు జాగ్రత్తగా అయితే చెక్ అయితే చేసుకోండి. అన్ని కరెక్ట్ ఉంటే కనుక మీరు ఇక్కడ ప్రింట్ తీసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక ఇక్కడ డిక్లేర్ అని చెప్పేసి ఉంటుంది, డిక్లేర్ మీద క్లిక్ చేశారంటే డిక్లరేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. ఓకే మీద క్లిక్ అయితే చేయండి. మొత్తం అయిపోయిన తర్వాత ఈ రకంగా మీ యొక్క డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది అనమాట. మీరు కొంచెం కిందికి వెళ్ళారంటే ఇక్కడ మనకు లైవ్ ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి ఉంటుంది, అదేవిధంగా మై అప్లికేషన్స్ అని చెప్పేసి అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ లైవ్ ఎగ్జామ్స్ దగ్గర ఏంటి అంటే ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రజెంట్ మనకు చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. అంటే ప్రజెంట్ యొక్క నోటిఫికేషన్ వచ్చింది కదా, ఇక్కడ కింద అప్లై అని చెప్పేసి ఉంది, అప్లై మీద క్లిక్ అయితే చేయండి. అప్లై మీద క్లిక్ చేయగానే సో ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి సమ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇక్కడ ఫిల్ ఫామ్ అని ఉంటుంది లాస్ట్, దాని మీద క్లిక్ అయితే చేయండి. మీరు ఇంతకు ముందు ఇచ్చినటువంటి మీ డీటెయిల్స్ అని కనిపిస్తే అన్ని జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. సో లాస్ట్ లో చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఉంటుంది, నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సక్సెస్ అని వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఓకే మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర మీ క్వాలిఫికేషన్ ఏంటో ఇవ్వండి. హైయెస్ట్ క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే డిగ్రీ, ఇంటర్ అయితే ఇంటర్, ఏదైనా కానివ్వండి. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ మనం ఎంటీఎస్కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఎంటీఎస్కి ఆటోమేటిక్లీ ఇక్కడ 10th స్టాండర్డ్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఇంతకు ముందు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోవాలి. అదేవిధంగా కింద చూసుకున్నట్లయితే మీకు పర్సెంటేజ్ అడుగుతుంది. ఒకవేళ మీకు 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయో రాయండి. ఒకవేళ జీపీఏ ఉంటే జీపీఏ కూడా రాసేయండి. మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో అంత పర్సెంటేజ్ అయితే రాయండి. ఏదైతే అది ఒకవేళ మార్కులు ఉంటే పర్సెంటేజ్ రాయండి, ఒకవేళ మార్క్స్ కాకపోయి ఉంటే కనుక సిజిపి అయితే జీపీఏ రాసేసేయండి. లాస్ట్ కు సేవ్ నెక్స్ట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా సక్సెస్ వస్తుంది, ఓకే మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అడుగుతుంది, అయితే ఎస్ లేకపోతే నో పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి
3 సంవత్సరాల అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి ఏజ్ ఎంత 18-25, అదేవిధంగా 18-27 ఉంది. ఈ ఏజ్ ఉంటే కనుక మీరు ఇక్కడ నోనే ఉంచేయండి. ఈ ఏజ్ లోపు ఉంటే మీరు ఇక్కడ నోనే ఉంచండి. ఇది కాకుండా మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళ 5 సంవత్సరాలని, ఓబీసీ వాళ్ళైతే 3 సంవత్సరాలని వాడుకుంటే కనుక మీరు అప్పుడు ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎస్ మీద క్లిక్ చేసేసి కింద మనకు సెలెక్ట్ ఉంది కదా, మీ యొక్క కేటగిరీని సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. అదేవిధంగా డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని వస్తుంది. ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీకు ఎగ్జామ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. 3 ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి. ఎగ్జామ్ కి సంబంధించినటువంటి సిటీస్ అన్ని మీకు ఇక్కడ షో అవుతాయి. సో మనది సౌత్ రీజన్ కాబట్టి ఎస్ఆర్ అని చెప్పేసి ఉంటుంది. సౌత్ రీజన్ లాస్ట్ లో ఉంటుంది. ఈ ఎస్ఆర్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారు, హైదరాబాద్ ఉంటుంది, ఏపీ వాళ్ళకు కూడా దగ్గరలో కూడా ఉంటుంది, ఏపీ వాళ్ళు కూడా మీ దగ్గరలో కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా 3 ప్రిఫరెన్సెస్ ఇచ్చేసేసిన తర్వాత ఇక్కడ మీడియం ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మీ ఎగ్జామ్ అనేది మీరు తెలుగులో కావాలనుకుంటే ఇక్కడ తెలుగు అని చెప్పేసి లాస్ట్ మనకు 22 నెంబర్ ఉంటుంది. ఇక్కడ వెరిఫై దగ్గర కూడా సేమ్ అంతే తెలుగు అని చెప్పేసి అయితే రాసేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టు మీరు ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అప్పుడు ఎస్ పెడితే ఇది అడిగేది, ఇప్పుడు అది అవసరం లేదు. అదేవిధంగా ఫిజికల్ లిమిటేషన్ మీకు అవసరమా అని చెప్పేసి అడుగుతుంది, అవసరం లేదు. ఇక్కడ కూడా నూనె పెట్టేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ కోడ్స్ ఉంటాయి. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఇక్కడ ప్లేసెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఎంటీఎస్ కానీ అదేవిధంగా హవాల్దార్ కానీ పోస్టులు ఉంటాయి. ఇట్లా మొత్తంగా దాని కోడ్ పక్కన ఉంటుంది. ఈ బాక్స్లో మీరు ఆ కోడ్స్ని ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే నేను ఇక్కడ హవాల్దారు పోస్ట్ ఉంది హైదరాబాద్ది, నెంబర్ ఎంత 58, కోడ్ ఎంత 58. సో నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ 58 అని చెప్పేసి పెట్టిన. ఇట్లా మీరు ఎక్కడ ఇవ్వాలనుకుంటే ఆ పోస్ట్ మొత్తము ఈ బాక్స్ లో నెంబర్ని అయితే రాసేసేయండి. ఓకేనా, అర్థమైంది కదా మీకు, చాలా ఈజీనే, పెద్ద కష్టం ఏం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి హవాల్దార్ కస్టమ్స్ విశాఖపట్నం అని చెప్పేసి నెంబర్ 60 ఉంది దానికి. సో పక్క బాక్స్ లో ఏం చేస్తా, నెంబర్ 60 అని చెప్పేసి పెడుతున్నా. ఇట్లా మొత్తము మీరు ఎక్కడెక్కడ దానికి పెట్టాలనుకుంటే అన్ని ప్రిఫరెన్స్ అయితే పెట్టేసుకోండి. ఎన్నైనా పెట్టుకోవచ్చు, 10 పెట్టుకోవచ్చు, 20 పెట్టుకోవచ్చు, ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులు కూడా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం అన్ని పెట్టేసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి. సో మీరు ఇవ్వాలనుకున్నటువంటి ప్రిఫరెన్సెస్ అన్ని ఇచ్చేసేసిన తర్వాత లాస్ట్ ఇక్కడ పక్కన ఉన్న బాక్స్లో మీరు ఏం చేస్తారంటే ఎక్స్ రాయాలి. ఎక్స్ రాయగానే ఆటోమేటిక్లీ అన్ని ఇంట్ అయిపోతాయి అనమాట. సో నేను ఇంతవరకు ప్రిఫరెన్స్ ఇస్తే సరిపోతుందని, మీరు ఎన్నని ఇవ్వచ్చు, తప్పేం లేదు. ఎన్ని ప్రిఫరెన్స్ అయినా మీరు ఇచ్చుకోవచ్చు. 10 ఇచ్చినా ఏం కాదు, మొత్తం ఇచ్చినా కూడా ఏం కాదు. సో అన్ని అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఈ రకంగా వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్టయితే మీ యొక్క ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే సిగ్నేచర్ అనేది కొంచెం క్రిటికల్గా ఉంటుంది. ఇది కొంచెం నీట్గా ఉండాలి. సైజ్ అనేది దీని విడ్త్ అదేవిధంగా హైట్ అనేది క్లియర్గా ఉండాలి. అదేవిధంగా దీని సైజ్ కూడా 10 నుంచి 20 KB లోపే ఉండాలి. ఇలా ఉంటే తీసుకుంటారు. అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ వీడియో చూసి మీకు సిగ్నేచర్ని సెట్ చేసుకోండి. ఫస్ట్ సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ అయితే చేయండి. సో నీట్గా లేకపోయినా అప్లికేషన్ అనేది పోతుంది. అదేవిధంగా ఫోటో చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ లైవ్ క్యాప్చర్ కనిపిస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేసి కూడా మీరు లైవ్ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఫోన్ అనేది కొంచెం ఇట్లా ల్యాండ్స్కేప్లో బట్టండి మీకు రావచ్చు. ఒకవేళ ఫోన్లో రాకపోతే మీకు ల్యాప్టాప్లో రావచ్చు. ఒకవేళ మీరు అలా తీయలేని పక్షంలో మనకు మై ఎస్ఎస్సి అని చెప్పేసి ఒక అప్లికేషన్ కూడా ఉంటుంది. ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ రకంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ అదేవిధంగా ఈ క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ చేసేసి డైరెక్ట్గా లాగిన్ అవ్వండి. సేమ్ అంతే ప్రాసెస్. ఇంతకుముందు మీరు ఎట్లయితే లాగిన్ అయ్యారో అలానే లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత మీరు గతంలో మీరు అప్లై చేసినటువంటి జాబ్స్ కూడా కనిపిస్తుంది. సో పైన చూసుకున్నట్టు మీకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని చెప్పేసి మీకు పైన కనిపిస్తుంది కదా, ఇక్కడ క్యాప్చర్ మీద క్లిక్ అయితే చేయండి. క్యాప్చర్ మీద క్లిక్ చేయని ఈ రకంగా మనకు కనిపిస్తుంది అనమాట. ఫోటో అనేది నీట్గా ఉండాలి. ఒకవేళ క్లియర్గా లేకపోయినా, స్పెడ్స్ పెట్టుకున్న, మాస్క్ ఉన్న ఫోటో అనేది మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఇలా సింపుల్గా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ కింద కెమెరా సింబల్ అనిపిస్తుందా, దాన్ని క్లిక్ చేయగానే మీకు కెమెరా అయితే ఓపెన్ అవుతుంది ఈ రకంగా. సో ఒకటి గమనించండి, మీ ఫోటో అనేది సరిగ్గా అప్లోడ్ అవ్వకపోతే కనుక, అప్లికేషన్లో కూడా అప్లోడ్ అవ్వకపోతే కనుక మీరు గూగుల్ క్రోమ్లోనే ఇక్కడ క్యాప్చర్ ఉంటుంది కదా, దీన్నే క్లిక్ చేసి కూడా మీరు తీసుకోవచ్చు. సో దీన్ని క్లిక్ చేసినప్పుడు మీ ఫోన్లో ఆటో రొటేషన్ మోడ్ ఆన్ చేసుకోవాలి. ఆటో రొటేషన్ మోడ్ ఆన్ చేసుకొని మొబైల్ని కొంచెం ఇట్లా ల్యాండ్స్కేప్లో పట్టుకొని క్లియర్గా ఫోటో తీసుకోండి. అప్పుడు వస్తుంది, అప్పుడు 100% వస్తుంది. ఒకవేళ మీకు అప్లికేషన్లో రాకపోయి ఉంటే కనుక. సో కొంచెం టెక్నికల్ ఇష్యూ కూడా ఉంది, వెబ్సైట్ కూడా బాగా నెమ్మదిగా ఉంది. సో ఈ రకంగా అయితే ఇచ్చేసేయండి. సో సిగ్నేచర్ మాత్రం చాలా నీట్గా ఉండాలండి. ఒకవేళ అది క్లియర్గా లేకపోయినా, ఈ సైజులో లేకపోయినా వాడు యాక్సెప్ట్ చేయడు. కాబట్టి ఆ వీడియో కంపల్సరీ చూడండి, చూసి రెడీ చేసుకొని పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయనా ఈ రకంగా అప్లోడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. ఒకసారి మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి వెరిఫై అయితే చేసుకోండి. సో అన్ని కరెక్ట్ ఉంటే కనుక లాస్ట్లో మీకు ఒక ఆప్షన్ ఉంటుంది,
ఉంటుంది ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని దాని మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేయని ఈ రకంగా డిక్లరేషన్ వస్తుంది. ఇక్కడ బాక్స్ లో టిక్ మార్క్ పెట్టేసి ఈ క్యాప్చా ఏదైతే ఉందో ఈ క్యాప్చాని ఈ బాక్స్ లో ఎంటర్ అయితే చేసేసి లాస్ట్ కు సబ్మిట్ మీద క్లిక్ అయితే చేసేసేయండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి ఈ రకంగా మీ అప్లికేషన్ అనేది కన్ఫర్మ్ అయిపోయిందంటే ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఉంటుంది కదా, ఈ ప్రింట్ మీద క్లిక్ చేసి మీరైతే ప్రింట్ అయితే తీసుకోండి. సో ఇక్కడ జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అప్లికేషన్ ఫీ ఉంటుంది 100 రూపాయలు. దీని తర్వాత అదే వస్తుంది. ఆ 100 రూపీస్ పే చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఈ రకంగా ప్రింట్ తీసుకోండి అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇలా అప్లై అయితే చేయండి. సో ఇదన్నమాట, ఇలా సింపుల్ గా స్టెప్ బై స్టెప్ అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే మన వెబ్సైట్ ద్వారా ఓపెన్ చేస్తారో మీరు ఓపెన్ చేసిన తర్వాత మన వెబ్సైట్ లో ఇలాంటి యాడ్స్ అయితే కొన్ని కనిపిస్తాయి మీకు. ఈ యాడ్స్ మీద జస్ట్ ఒక క్లిక్ చేసే ప్రయత్నం చేయండి. ఇది నాకు మీరు పరోక్షంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇదన్నమాట, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైతే ఇంటి వరకు చూసారో ఇంటి వరకు చూసారో అని చెప్పేసి కామెంట్ చేయండి. అదే విధంగా స్టెప్ బై స్టెప్ అప్లై అయితే చేసుకోండి. సో ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.